మనతో చక్కగా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు యేసు ప్రభువారట ఆనాటి దినాలలో, సంచరిస్తున్న దినాలలో 4వ సువార్తలు, మత్తయి సువార్తలో స్వయం ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆనాటి జనాంగాన్ని బట్టి, ఆనాటి ప్రజలను బట్టి, వారికి ఉన్న యొక్క స్థితులను బట్టి, వారికి ఉన్న యొక్క బాధలను బట్టి మాట్లాడుతూ ఈ ఉదయకాల సమయంలో యూట్యూబ్ ఛానల్ ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుడి తెల్లవారుజామున చక్కని మాట అంటున్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. ఈ వచనంలో ఉన్న యొక్క ఆదరణ ఏంటంటే, నేను చూసే దేవుడు, నీ ప్రయాసం చూసే దేవుడు, నీ సమస్యలు పరిష్కరించే దేవుడు, నెమ్మదించే దేవుడు, సమాధించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి నీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా నీకు కావచ్చు, కొన్ని సమస్యలతో ఉండొచ్చు. సమస్య లేని మానవుడు లేడు, కానీ ఆ సమస్యలు పరిష్కరించడానికి నీ నమ్మిన దేవుడు నీతో ఉండునగాక. ఆమేన్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, చాలా ప్రయాసం అనేది మనకు తెలియని స్థితిలో ప్రయాసం ఉండటం మనకు ఆయాసం వస్తుంది ప్రజల్లో. ఈ ప్రయాసం బట్టి ఆయాసం ఏం చేయలేదు తెలియదు. ఒకటి తెలిసిందంటే ప్రార్థన చేయటం అనేది కావాలి. నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడు చూడు, ఆయన ఎలాంటి తెలిసిన భారాన్ని మోసేవాడు ఉన్నాడు. ఏ భారమైనా, ఎలాంటి చింత అయినా, ఎలాంటి వేదనైనా ఉదయకాల సమయంలో యేసు వైపు చూసి నీ భారం తొలగునుగాక. యేసు వైపు చూసి నీ భారం అంతా కూడా తొలగించునుగాక. యేసును నమ్ముకుంటే నీ జీవితంలో ఎలాంటి స్థితులనైనా ఉన్న పరిస్థితులు తారుమారు చేసి నీకు నెమ్మది ఇవ్వడునుగాక. ఆమేన్. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన సంగమా, చాలా అక్కడ ప్రయాసపడుతున్నాడు ఒక వ్యక్తి. ఆ ప్రయాసాన్ని చూసి అనేక మంది కూడా ఏం చేస్తున్నారంటే తన కొరకు కూడా చాలా త్యాగం చేయగలిగిన వారు ఉంటూ విన్నాం. ఈ రోజున మనం చూసిన ప్రభునందు ప్రియమైన సంగమా, అపోస్తల కార్యములు చూసినట్లయితే చక్కని మాట. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే పుట్టినగా నుంచి కుంటోడు, అంటే వికలాంగుడు. ప్రభునందు ప్రియమైన సంగమా, పుట్టడం మనకు అర్థమైంది మన భాషలో. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నావో, ఎప్పుడైతే నమ్మి రక్షణ వారు బాప్తిస్మం పొందినావో, ఆనాడు నీ జీవితంలో కూడా నూతనముగా జన్మించబడుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఒక అలవాటు ఉన్నదంట, అడుక్కునే అలవాటు ఉన్నది, భిక్ష